అంటే ఇది సమ్మర్ వెకేషన్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలందరూ ఎగబడి మృత్యు కోపంలోకి వెళ్తున్నారు. అది జాగ్రత్త పడవలసిన అవసరము తల్లిదండ్రులకి ఉంది, అడ్మినిస్ట్రేషన్కి కూడా ఉంది. అట్లాగే నేను డిప్యూటీ చైర్మన్ గారికి ఫోన్ చేశాను. ఆయన ఢిల్లీలో ఉన్నారు. నేను ఢిల్లీలో ఉన్నానని చెప్పారు. కానీ ఈ విషయం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన కూడా షాక్ అయ్యారు. తప్పనిసరిగా మేము ఎంక్వైరీ చేస్తామన్నారు. అంటే ఒక స్థలము లీజుకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి అసలు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు అనేది అర్థం కాదు. పర్మిషన్ ఇచ్చారు ఏదో డెవలప్ చేసుకోమని. అసలు ఈ పర్మిషన్ చేసిన తర్వాత వీళ్ళకి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది చూడవలసిన బాధ్యత ఎవరిది? సర్టిఫికేషన్ ఉండాలి దేనికైనా సరే. ఏదో ఐఎస్ఓ సర్టిఫికేషనో లేకపోతే స్పోర్ట్స్ సర్టిఫికేషనో ఏమీ లేనటువంటి సిచ్యువేషన్లో ప్రాణాలని, ఏదైతే చిన్నపిల్లల ప్రాణాలని తీసుకునేటట్టు వాళ్ళు గనక చేస్తే అడ్మినిస్ట్రేషన్ గనక చూస్తూ ఊరుకోవటము కరెక్ట్ కాదు. ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ చూస్తూ ఊరుకుంటే మేమే దాన్ని టేకప్ చేసి దాన్ని మూసేటట్టు చేస్తాము. తర్వాత ఏదైనా క్రికెట్ కానీ లేకపోతే వాలీబాల్ కానీ లేకపోతే ఇంకా టేబుల్ టెన్నిస్ కానీ ఇంకా షటిల్ కానీ అటువంటి ప్రాణాపాయం లేనటువంటి ఏదైనా స్పోర్ట్స్ దాన్ని నడుపుకోవచ్చు. అప్పటి వరకు దాన్ని క్లోజ్ చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది, ఈ యంత్రాంగం పైన ఉంది అని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అట్లాగే విశాఖపట్నంలో ఉన్న అలాగే బయట నుంచి వచ్చే వ్యక్తులకి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్లోకి వెళ్తే మీరు తెలుసుండి మీ మృత్యు కోపంలోకి వెళ్ళిన దాంతో సమానం. దయచేసి సర్టిఫికేషన్ వచ్చిన తర్వాతే మీరు ఎవరన్నా పిల్లల్ని అక్కడికి పంపించండి తప్ప అప్పుడు వరకు దీని లోపల ప్రవేశించడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉండాలి అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, అట్లాగే ఉదయమే వాకింగ్ చేసుకుంటారు, దానికి ఇబ్బంది లేదు. మిగిలినవి అన్నీ చేసుకోండి. అంతేగాని ఇటువంటి దానికి వెళ్ళి ప్రాణాలను కోల్పోయే పరిస్థితి రాకూడదని చెప్పి ముందుగా మీ ఎలక్ట్రానిక్ మీడియా దయచేసి దీన్ని సహకరించి చిన్నపిల్లల ప్రాణాలని కాపాడవలసిందిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు బాబు ఋషి, అష్మిక అండ్ జ్ఞాపిక ముగ్గురు పిల్లల్ని తీసుకొని వాటర్ వరల్డ్కి వెళ్ళారండి. వాటర్ వరల్డ్కి వెళ్ళారు. నిన్న 6 గంటలకి వెళ్ళారు. నిన్న 6 o'clock వాటర్ వరల్డ్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే ముగ్గురికి టికెట్లు తీసుకొని వాళ్ళు లోపలికి పంపించారు. ఆ పిల్లల్ని, ఇద్దరు మదర్స్ని పేరెంట్స్ని పంపించలేదు లోపలికి. 1 గంట తర్వాత 7 గంటలకి బాబుని ఇద్దరు స్టాఫ్ మెంబర్స్ పట్టుకొని లోపల నుంచి బయటకు వస్తుంది చూశారు. వీళ్ళు చూడగానే వీళ్ళ వెనకతల కంగారు పడుతూ వాళ్ళ వెనకతలు పరిగెడితే వాళ్ళు మాట్లాడకుండా ఫాస్ట్గా ఒక 2-wheeler బైక్ మీద ఎన్ఆర్ఐ హాస్పిటల్, కిమ్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వాళ్ళు ఆ స్టాఫ్ తీసుకెళ్ళారు. వాళ్ళ వెనకతలే మా వైఫ్, మా సిస్టర్, అంటే మా వైఫ్ వారు, మా సిస్టర్ని కలిసి వాళ్ళు కారులో వెళ్ళారు. వాళ్ళు కంగారు పడుతూ కారు నడపలేకపోతే వేరే అక్కడే ఉన్న వ్యక్తి కారు డ్రైవ్ చేస్తే వాళ్ళు వెనకాల ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ డాక్టర్ గారు చూసి పిల్లడు అప్పటికే చనిపోయాడు అని చెప్పారు. పేరెంట్స్ ఎందుకంటే పంపించారు లోపలికి? పేరెంట్స్ ఎలా లేదని చెప్పారు. అడిగారు కూడా, మేము వెళ్తాము అనగానే అక్కడ సిబ్బంది మీ పేరెంట్స్కి ఎలా లేదు, ఓన్లీ పిల్లలకి ఎవరైతే టికెట్ తీసుకున్నారో వాళ్ళకే ఎలా ఉంది, మీరు మీ అక్కడ సేఫ్టీగా ఉంటుందండి, సేఫ్టీ అవన్నీ ఉంటాయి అనేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళు బయటని అలా వెయిట్ చేస్తున్నారు అక్కడ, పిల్లలు ఆడుకొని వస్తారని. ఆ టైంలో ఈ 1 అవర్లో ఇది జరిగింది. అది ఎక్కడంటే వీళ్ళు చెప్పడం ప్రకారంగా వేవ్ పూల్ అని ఒకటి ఉంటుంది, అందులో బాబు
మునిగిపోయడానికి. ఆ టైంలో పిల్లలు మిగతా పిల్లలు ఎక్కడ ఉన్నారండి? మిగతా పిల్లలు ఎక్కడ ఉన్నారు? మిగతా పిల్లలు అక్కడ దగ్గర దగ్గర 4 పూల్స్ ఏవో దూరంగా ఉన్నాయి. వేరే పూల్ దగ్గర పిల్లలు 2 ఉన్నారు అనేసి మాకు ఆ పిల్లల ద్వారా తెలిసింది. ఈ ఋషి ఎక్కడ ఉన్నాడు అనేసి వాళ్ళు వెతుకుతున్నారు, చూస్తున్నారు ఎక్కడ వేరే పూల్ దగ్గర వెళ్ళారు. ఆ ఋషి మాత్రం అక్కడ వీళ్ళు ఆ మునిగిపోయి ఉన్న అప్పుడు ఈ స్టాఫ్ బయటకు తీయడం వల్ల వీళ్ళు అప్పుడు చూశారు. చూసి ఆ స్టాఫ్ పరిగెట్టుకుని అక్కడ 2 స్టాఫ్ మెంబర్ బయటకు వచ్చారు ఈ బాబుని పట్టుకుని. అంటే ముగ్గురు పిల్లలు ఒక దగ్గర లేరు. ఒక దగ్గర లేరని తెలిసింది. ఈ బాబు సింగిల్ గా వెళ్ళాడు కాదు, ముగ్గురు. అక్కడ 4 పూల్స్ ఉంటాయి ఒకేసారి. అక్కడ పూల్ ఉంటే ఆ వేవ్ పూల్ వైపు వెళ్ళాడని తెలిసింది. సింగిల్ గా వెళ్ళాడు అని తెలిసింది. అక్కడ కోచెస్ అందరూ ఉన్నారు అక్కడ తెలీదు, అది ఆ విషయం మనకు. యాక్చువల్లీ మీరు ఏమంటారు సార్? మీరు ఏమంటారు? నేను ఇంకా ప్రస్తుతానికి నేను ఏం చెప్పలేను. మోర్ ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇలాంటి అడ్వెంచర్ గేమ్స్ వెళ్తున్నప్పుడు ఎక్కువ మోర్ ప్రికాషన్స్ తీసుకొని ఎక్కువ సేఫ్టీ వెళ్తూ లైఫ్ గార్డ్స్ మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడం తెలియాలి. వాళ్ళకి డైరెక్ట్గా పిల్లల్ని ఏం చేయాలో కూడా తెలీదో తెలియదు. మరి వాళ్ళ పిల్లల్ని పట్టుకొని పరిగెడతారు, వాళ్ళకి తెలుస్తా ఫస్ట్ ఎయిడ్ చేయడం తెలుస్తా వాళ్ళకి. ఆ విషయం కూడా అనుమానం. పిల్లల సేఫ్టీ మాది అని చెప్పి పంపించాం. వాళ్ళ సేఫ్టీ వాళ్ళు తీసుకుంటానంటేనే పంపించారు. వీళ్ళు కూడా అడిగారు లోపలికి వెళ్తామని కూడా ఆ వర్డ్ కూడా అన్నారు. కాకపోతే అంటే సేఫ్టీ బెలూన్స్ అలాంటివి ఏవి ఇవ్వలేదు. బెలూన్స్ ఏమీ లేదు. సంథింగ్ లోపలికి ఒక నైలాన్ అంటే వాటర్ స్పోర్ట్స్ ఆడడానికి ఒక డ్రెస్ ఏదో ఉంటుంది, ఆ డ్రెస్ వేసుకుంటారు పిల్లలు. వంశీ, నేను మేనమామ.